హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు హెచ్ఎస్ కుక్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్న రెసిపీ చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని రైస్, చపాతీ, పుల్కాలో తింటే మాత్రం అస్సలు మర్చిపోలేం. పర్ఫెక్ట్ కుకింగ్, కరెక్ట్ ఇంగ్రీడియంట్స్‌తో చేస్తే రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. బౌల్ తీసుకొని బాగా శుభ్రం చేసుకున్న చికెన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, పచ్చిమిర్చి, పెరుగు వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 10-15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. 15 మినిట్స్ తర్వాత చికెన్‌లోంచి వాటర్ ఫార్మ్ అవుతాయి. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ ఒక 15 మినిట్స్ చికెన్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ 10-15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా చికెన్‌కి పట్టేలా చూసుకోవాలి. తర్వాత ఈ స్టేజ్‌లోనే అన్నీ చూసుకొని మన గ్రేవీకి అన్నీ మసాలాలు సరిపోయినాయా లేదా చూసుకొని మనకు కావాలంటే యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ థిక్‌నెస్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కసూరి మేతి వేసి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో, చూసారా ఎంతో సింపుల్‌గా, జ్యూసీగా, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ప్రిపేర్ అయిపోయిందో. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థాంక్ యూ.